సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అహర్నిశలు కష్టించి పనిచేస్తున్న తెదేపా కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీఎన్టీయూసీ నాయకులు అయినటువంటి మరి విలా రామ్మోహన్ గారికి మినిమం వేజ్ బోర్డు మెంబర్గా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డారో వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వడం అది ఆనతి. ఎవరైతే అందుకే ఈరోజు అందులో భాగంగానే పార్టీ కోసం ఆహర్నిశలో కష్టపడినటువంటి వారికి మరి పదవులు ఇస్తున్నాం. అయితే కొంతమందికి మిస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రెండవ విడత వచ్చినప్పుడు అందరికీ కూడా మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అన్నకి టీఎన్టీసీ రంగంలో ఉన్నారు కనుక ఆయన మినిమం వేజ్ మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే చాలా అసంఘటిత కార్మికులు ఇంకనూ వాళ్ళు ఈ పిఎఫ్ కానీ భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి రాయితీలు లేకపోవడం చాలా ఇబ్బందిగా, కొంచెం కష్టంగానే ఉంది. కనుక దాని మీద ఆ విధంగా కష్టపడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా మనకి చెప్పాలంటే కెమెరామెన్స్ కావచ్చు, కొన్ని దిక్కుల ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, అలాగే జొమాటోకి సంబంధించినంత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా అలాగా 70 సెక్టర్స్ ఉన్నాయి. ఇది కేరళ అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తుందట. దాని మాదిరిగానే మనం ఈరోజు ఇక్కడ కార్మిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మరి అనుభవం ఉన్నటువంటి మరి విలా గారికి దాంట్లో స్థానం కల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.